గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక్కి జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాష్ట్రంపై రాకాసి పడగ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనున్న మొంద సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. 18 గంటలు కొనసాగనున్న తీవ్రత. కోస్తాకు అత్యంత భారీ వర్ష సూచన. పలు రైళ్లు విమాన సర్వీసులు రద్దు. కోస్తా జిల్లాలో మోందా తుఫాను అలజడి రేపుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుఫానుగా బలపడింది. సోమవారం సాయంత్రంకి చెన్నైకి 420 కిలోమీటర్లు, కాకినాడకి 450, విశాఖ 500, గోపాల్పూర్కి 670 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొద్దిసేపటి క్రితం కాకినాడ మచిలీపట్నం దగ్గర తీరం దాటుతుందన్నటువంటి అంచనాకు వచ్చారు. ఇంకా దాటలేదు. అయితే ఆ ఇంపాక్ట్తో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. లేకపోతే పరకామణిలో చోరీ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయండి. హైకోర్టు 3 కీలక ఉత్తర్వులు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అప్పటి చైర్మన్, అధికారులు, ఐఓ, ఫిర్యాదుదారుల పాత్ర తేల్చాలని సిఐడి డీజీకి ఆదేశం. నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై దర్యాప్తుకి ఏసీబీ డీజీకి ఉత్తర్వులు. లోక్ అదాలత్లో రాజీ చేసిన మ్యాజిస్ట్రేట్పై కీలక వ్యాఖ్యలు. ప్రోటోకాల్ విధుల్లో నుంచి తప్పించాలని అభిప్రాయ వ్యక్తీకరణ. విచారణ డిసెంబర్ 2కి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి చోరీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. తీర్పులో తాము ప్రస్తావించిన అంశాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు, చోరీ కేసు దర్యాప్తు అధికారి, ఐఓ, ఫిర్యాదుదారు ఆర్ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ పాత్రపై దర్యాప్తు చేయాలని సిఐడి డీజీని ఆదేశించింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయాలని పేర్కొంది. ఆ నివేదికను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్కి అందజేయాలని సూచించింది. సిఐడి డీజీ ర్యాంక్ అధికారి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు నిందితుడు రవికుమార్ అతని కుటుంబ సభ్యులు కూడబెట్టినా, ఇతరులకు అమ్మినా, కేటాయించిన స్థిర చరాస్తులతో పాటు వారి బ్యాంక్ ఖాతాలపై ఏసీబీ డీజీ ర్యాంక్ పోలీసు అధికారితో దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. ఆ ఆస్తులు వారి ఆదాయానికి తగ్గట్టే ఉన్నాయా లేదా అన్న తేల్చాలని పేర్కొంది. వారిపై చర్యకు సిఫార్సు చేస్తూ నివేదికను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్కి సమర్పించాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. చోరీ కేసు రాజీకి అనుమతిస్తూ 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ జారీ చేసిన అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు 2 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించే నిమిత్తం తాము జారీ చేసిన ఈ తీర్పు ప్రతిని హైకోర్టు సీజే వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇప్పటికే సీజ్ చేసి తమ ముందుంచిన 16 బండిళ్లు రికార్డులు సిఐడి డీజీకి అందజేయాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్కి స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్ 29 నుంచి సెప్టెంబర్ 9 వరకు పనిచేస్తూ చోరీ కేసుని రాజీ చేసిన తిరుపతి మొదటి తరగతి 2వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వార్షిక రహస్య నివేదికలో ఈ తీర్పు కాపీని పొందుపరచాలని రిజిస్టర్ విజిలెన్స్ని ఆదేశించింది. న్యాయ వ్యవస్థలో పాలనాపరమైన పారదర్శకత, సమగ్రతను కాపాడేందుకు ఆ న్యాయాధికారిని తక్షణమే ప్రోటోకాల్ విధుల నుంచి పక్కన పెట్టాలని అభిప్రాయపడింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు తీర్పు ప్రతిని సంబంధిత పరిపాలన కమిటీ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్కి సూచించింది. తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా వేసింది. వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి చేసిన అనుబంధ పిటిషన్పై కౌంటర్ వేయాలని నిందితుడు ఫిర్యాదును ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఈ కీలక ఉత్తర్వులు ఇచ్చారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 5.44 లక్షల మంది అన్నదాతలకు సుఖీభావ. వెబ్లాండ్లోని ఆధార్ సీడింగ్లో తప్పుల దిద్దుబాటు. 2.72 కోట్ల మేర ఛార్జీ వినాయించిన ప్రభుత్వం. వెబ్లాండ్లో గతంలో పట్టాదారుల పేరుతో తప్పుగా నమోదైనటువంటి ఆధార్ నెంబర్లను సరిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సర్వీస్ ఛార్జ్ రూపంలో వసూలు చేయాల్సిన 2.72 కోట్లకు మినహాయింపు ఇచ్చింది. తద్వారా వీళ్ళందరికీ అన్నదాత సుఖీభావ ప్రయోజనాలు అందబోతున్నాయి. రాష్ట్రంలో 5.44 లక్షల మంది అర్హులైన రైతులు తొలి విడతలో ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని పొందలేకపోయారు. సర్వే నెంబర్, విస్తీర్ణం, ఇతర వివరాలను సరిగానే ఉన్నాయి. వెబ్లాండ్లో ఆధార్ నెంబర్ తప్పుగా నమోదు కావడమే దీనికి కారణం. కొందరికి రైతు పేరు, తండ్రి పేర్లు అక్షర దోషాలు ఉన్నాయి. పాత సర్వే నెంబర్లే కాకుండా రీసర్వే తర్వాత నమోదైన ఎల్పిఎం నెంబర్లను కూడా ఆధార్ మొబైల్ నెంబర్లు, పేర్లు తప్పుగా నమోదయ్యాయి. ఇలాంటి రైతుల జాబితా వ్యవసాయ శాఖ నుంచి రెవెన్యూ శాఖకి చేరిన కొన్ని నెలలుగా పరిష్కారం కావడం లేదన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కొత్త పోర్టులకి రైల్వే లైన్ అనుసంధానం. అమరావతిలో విమానాశ్రయాన్ని కలిపేలా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం. అమరావతి, గన్నవరంలో టెర్మినల్కి రైల్వే శాఖ ప్రతిపాదన అన్నటువంటిది హైలైట్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పోర్టులతో పాటుగా కొత్తగా నిర్మిస్తున్న వాటిని కలుపుతూ రైల్వే లైన్ అనుసంధానం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మూలపేట, విశాఖపట్నం, కాకినాడ, రామాయపట్నం తదితర పోర్టులకి కనెక్టివిటీని పెంచేలా లైన్లు వేయాలని పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పాలనా సౌలభ్యం, భౌగోళిక అనుబంధాల ప్రాతిపదిక, వీటి ఆధారంగానే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు. పాలనా సౌలభ్యంతో పాటు భౌగోళిక, సాంస్కృతిక అనుబంధం, విద్య, వైద్య, మౌలిక సౌకర్యాల ప్రాతిపదికగా కొత్త జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల ఏర్పాటు, పేర్ల మార్పు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు ప్రజల నుంచి 200కు పైగా వినతులు రాగా సంబంధించి జిల్లాల కలెక్టర్లకు వాటిని పంపి సమగ్ర పరిశీలన చేయించింది. సంబంధిత మండలాల తహసీల్దార్లు, డివిజన్ ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, కలెక్టర్ నుంచి సాధ్యాసాధ్య నివేదికలు తెప్పించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ట్రాన్స్జెండర్లకు
రిజర్వేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం. కర్ణాటకలో అమలు తీరును అధ్యయనం చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే వారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. సమాజంలో వారు వివక్షకు గురవుతున్నారని తెలిపింది. కర్ణాటకలో 1% రిజర్వేషన్లు అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బొట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా నేనే తప్పు చేయలేదు, నార్కో అనాలిసిస్ లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమే మాజీ మంత్రి జోగి రమేష్ సవాల్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మీ ఫోన్ ఏమైంది, ఆధారాలు బయటపడతాయని ధ్వంసం చేశారు నకిలీ మధ్య నిందితుడు జనార్దన్ రావును ప్రశ్నించింది సిట్. దక్షిణాఫ్రికా వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఉన్న ఫోన్ ఏమైంది, అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో నకిలీ మద్యం యూనిట్ బయటపడిన తర్వాత మొబైల్ పోయిందో అందులోని ఆధారాలు బయటకు వస్తాయని ధ్వంసం చేశారని సిట్ అధికారులు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావును ప్రశ్నించినట్టు తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మరి అదే ఫోన్లో నుంచి అతను వీడియో తీశాడని చెప్పేసి అదే ఫోన్లో చాట్ ఇదిగో అని చెప్పేసి బయటికి ప్రచారం చేసినటువంటి పోలీసులను ఏమనాలా, అధికార పక్షాన్ని ఏమనాలా. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి పెను ముప్పు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కాకినాడకు చెరువులో మోందా తుఫాను, కోస్తాకు గండం, నేడు రేపు 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్. తీరం అల్లకల్లోలం, కాకినాడ పోర్టులో 7వ ప్రమాద హెచ్చరిక. విశాఖలో భారీ ఎదురుగాలు, ఎడతెగని వర్షం, రోడ్డు జల వాయు మార్గాలు అస్తవ్యస్తం. బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి విమానాలు రద్దు. పలు రైళ్లు బస్సులు నిలిపేత. కాకినాడ అమలాపురం మధ్య బుధవారం తెల్లవారుజామున తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్ర రాయ్ ప్రమాణం. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటి మానవేంద్ర రాయ్ ప్రమాణం చేశారు. కోర్టు మొదటి హాల్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాయ్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి జస్టిస్ రాయ్కి బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు అన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే బేద ఘరానా దందా. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తితో 40 రిజిస్ట్రేషన్ చేయించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ బేద రవిచంద్ర ప్రభుత్వంలోని కీలక నేత అండా 200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదలాయింపు. ఇవన్నీ రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం పరిసరాల్లో ఖరీదైనవి. ఈ నెల 11 ఏపీ ఆగ్రోస్ చైర్మన్ సుబ్బానాయుడు బ్రెయిన్ డెడ్, 20వ తేదీన మృతి. ఈలోపే ఆయన ఆస్తులను తన భార్య, కోడలు, సోదరుడు అన్యాయాల పేరిట మార్పించిన బేద. అల్లూరు సబ్ రిజిస్ట్రార్ని కాదని కావల్లో ఈ నెల 15, 17 తేదీలో రిజిస్ట్రేషన్. వీడి కోసమే సుబ్బానాయుడిని 20వ తేదీ వరకు వెంటిలేటర్ పయించినట్టు అనుమానం. బ్రెయిన్ డెడ్ వ్యక్తి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాడు? సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు, కానీ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించిన బేద అన్నటువంటిది హైలైట్ చేసేది. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం. అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సమ్మెలోకి ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి నిలిపేయాలని నిర్ణయం. బిల్లులు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తానని ఇలా 10 హెచ్చరిక. అయినా పట్టించుకొని టీడీపీ కూటమి ప్రభుత్వం. నెట్వర్క్ ఆసుపత్రికి 3000 కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి. బిల్లుల కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాజమాన్యాల ధర్నా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కరూరు బాధితులకి విజయ్ ఓదార్పు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు చెప్పిన పరిహారం. కరూరు తొక్కిసలాడి బాధిత కుటుంబాలు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓదార్చాడు. ఆ కుటుంబాలను చెన్నై శివార్లోని మహాబలిపురంలో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు. మృతుల కుటుంబాలకు 20 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి 5 లక్షలు చొప్పున చెక్కులు అందజేశారు. ఎల్లప్పుడూ అండగా ఉంటానని విజయ్ భరోసా ఇచ్చారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే పరువు పోతోంది పట్టించుకోరా. వీధి కుక్కల కట్టడిపై అదే నిర్లక్ష్యం. రాష్ట్రాల సీఎస్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. తెలంగాణ, బెంగాల్ మినహా అందరికీ సమంలో అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై సీరియస్. నవంబర్ 3న సీఎస్లు స్వయంగా రావాల్సిందేనని స్పష్టీకరణ. మేము అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చాము. ఈ అంశంపై మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది. ఆయన స్పందించలేదు. దేశంలో కుక్కల దాడులు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల విదేశాల్లో మన ప్రతిష్ట దెబ్బతింటోంది. ఎన్సీటీ ఎందుకు అఫిడవిట్ వేయలేదు? మీ అధికారులు వార్తాపత్రికలు చదవరా, సోషల్ మీడియా చూడరా? నవంబర్ 3న ఉదయం 10:30 గంటలకు ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలంతా వివరణలతో సహా కోర్టుకి హాజరు కావాల్సిందే, లేదంటే మేము ఈ కోర్టును ఆడిటోరియం నిర్వహించాల్సి వస్తుంది. అప్పటికి స్పందించుకుంటే భారీ జరిమానాతో పాటు బలవంతపు చర్యలు తప్పవంటూ సుప్రీంకోర్టు వార్నింగ్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఇక ఎస్ఐఆర్ 2.0 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల్లో నవంబర్ 4 నుంచి అమలు. డిసెంబర్ 4వ తేదీలో పూర్తి. డిసెంబర్ 9న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ. ఫిబ్రవరి 7న తుది జాబితా. కనీసం 3 సార్లు ఇంటింటికి వెళ్ళి వివరాలు తీసుకున్న అధికారులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడన్నటువంటి హైలైట్ చేశారు. ఇది కిలోమీటర్కి 174.43 కోట్లు. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డుని NH16తో అనుసంధానించే పనుల కాంట్రాక్ట్ తీరు. పన్నుల రూపంలో 98.66 కోట్లు రీఎంబర్స్. దీంతో కాంట్రాక్ట్ విలువ 610 కోట్లు. 3.5 కిలోమీటర్ల పొడవున 6 వరుసలతో రోడ్డు నిర్మాణం. 2.464 కిలోమీటర్ల పొడవున ROB ఎలివేటర్ కారిడార్. కనకదుర్గ ఫ్లైఓవర్ 6 వరుసలతో 2.6 కిలోమీటర్లు 282 కోట్లతో నిర్మాణం. బెంచ్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ 2.35 కిలోమీటర్లు 80 కోట్లతో పూర్తి. రెండో ఫ్లైఓవర్ 2.47 కిలోమీటర్లు 88 కోట్లతో నిర్మాణం. వీటిని పరిగణలోకి తీసుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్డు కాంట్రాక్ట్ విలువ భారీగా పెంచేశారంటూ ఇంజనీరింగ్ నిపుణులు. రోడ్డును తారు కాంక్రీట్తో ఇస్తున్నారు, లేదంటే బంగారంతో ఇస్తున్నారన్న విస్మయం. పెంచిన అంచనా వ్యయాన్ని యథావిధిగా కాంట్రాక్ట్తో కలిసి ముఖ్య నేత పంచుకు తినడానికేనని ఆరోపణలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు.
ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీలో 11,639 ఖాళీలు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు ఉన్న అధికారులు సిబ్బంది కొరత పోలీస్ శాఖను వేధిస్తోంది. 11,639 పోస్టులు భర్తీ చేయాల్సిందని హోంశాఖ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిందని ఆ నివేదికలో పేర్కొంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మద్యం మత్తులో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచార యత్నం. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి జొరబడ్డ 2 వ్యక్తులు బాలిక కేకలు వేయడంతో పరార్. ఆ తర్వాత అదుపులో తీసుకున్న పోలీసులు పంచాయతీ చేసిన టీడీపీ నేత రాజీ కుదరకపోవడంతో నిందితులపై ఫోక్సో అటెంప్ట్ టు రేప్ కేసు నమోదు. సాక్షి విలేకరుపై దాడికి రాజీ కుదురుస్తున్న మధ్యవర్తుల ప్రయత్నం. అంటే మద్యం సేవించి మతిస్థిమితం లేని బాలికపై 2 వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామం ఈడిగివల్లిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితురాలు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇవి. 2 రోజుల క్రితం ఇడిగిపల్లిలో జరిగిన ఓ పెదకర్మ కార్యక్రమానికి హాజరైన నాగేంద్ర మతిస్థిమితం లేని బాలిక 15 ఏళ్ల అమ్మాయి మీద కన్నేశాడు. ఆదివారం తన మిత్రుడు శివతో కలిసి అదే గ్రామంలో బెల్ట్ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి సేవించారు. మధ్యాహ్న సమయంలో బాలిక ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆమె ఇంట్లోకి జొరబడి బాలికపై అత్యాచారానికి యత్నించారు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల మహిళలు పరుగున వచ్చారు. వాళ్ళని చూసి నిందితులు సమీపంలో గంగమ్మ ఆలయం దగ్గర దాక్కున్నారు. బాధితురాలు బంధువులు వీళ్ళని పట్టుకుని దేహశుద్ధి చేయబోతుండగా పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుని లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం రాజీ పేరుతో వాళ్ళని పోలీసులు వదిలేశారు. ఇదిలా ఉంటే సోమవారం బాలిక సోదరుడు అతని మిత్రులు కలిసి తమ సోదరికి జరిగిన అన్యాయాన్ని సాక్షి దృష్టికి తీసుకురాగా వివరాలు సేకరించేందుకు సాక్షి విలేకరు అక్కడికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకుని లక్కిరెడ్డిపల్లి పోలీసులు ఇడిగిపల్లికి చేరుకుని బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలంటే ఆటోలో బాధితురాన్ని స్టేషన్కి తీసుకెళ్లారు. మా పంచాయతీలో నువ్వెవరు వీడియోలు ఫోటోలు తీయడానికి, నీకేం సంబంధం, నీ అంతు తెలుస్తా, నీ కథ చూస్తామంటూ రాజీకి ప్రయత్నిస్తున్న మధ్యవర్తులు కొందరు స్టేషన్లో పోలీసుల సమక్షంలో సాక్షి విలేకరుపై దాడికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న మరో టీడీపీ నేత సాక్షి విలేకరు సెల్ ఫోన్ లాక్కుని ఫోటోలు వీడియోలు తొలగించాలని ఒత్తిడి చేశారు. మరో పోలీసులు రాజీ యత్నం బెడిచుకోవడంతో ఈ విషయం జిల్లా పోలీసు అధికారులకు తెలిసింది. దీంతో లక్కిరెడ్డిపల్లి పోలీసులు నిందితులిద్దరిపై ఫోక్సో కేసుతో పాటు అటెంప్ట్ టు రేప్ కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నిందితుడు టీడీపీ సానుభూతి పడ్డని కేసును ఇరిగార్చేందుకు ప్రయత్నం అంటూ మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా చంద్రపాడు మండలం ముప్పాళ్ళలో జరిగింది. విజయవాడకి చెందిన చున్ను ముప్పాళ్ళ గ్రామానికి చెందిన వినయ్ స్నేహితులు చున్ను మరో ముగ్గురుతో కలిసి సోమవారం మధ్యాహ్నం ముప్పాళ్ళలోని వినయ్ వద్దకు వచ్చాడు. అదే సమయంలో వినయ్ ఇంట్లో జామకాయలు కోసుకునేందుకు ఓ బాలిక వచ్చింది. 16 ఏళ్ల అమ్మాయి. చిన్ను వరండాలో బాలికతో మాట్లాడుతున్న అదే సమయంలో మరో బాలికతో వినయ్ ఇంట్లో ఉన్నాడు. మరోవైపు చిన్ను జామకాయల కోసం వచ్చిన బాలికను బలవంతం చేయబోయడంతో బాలిక కుటుంబ సభ్యులు అక్కడికి రావడంతో వినయ్ ఆమెను మరో గదిలోకి తీసుకెళ్లి బయట నుంచి గడి పెట్టాడు. అనుమానం వచ్చి వాళ్ళు తలుపులు తెరవగా బాలిక భయంతో స్పృహ తప్పిడిపోయింది. శరీరంపై పంటిగాట్లు ఉండటం నందిగాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో బాలిక కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. చంద్రపాడు ఎస్ఐ ధర్మరాజు లోపల నుంచి బయటకు వచ్చి రాగానే రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా, ఎందుకెంత తాత్సారం చేస్తున్నారని ఆయన నిలదీశారు. మహిళా పోలీసులు రావాల్సి ఉందని, అందువల్ల ఆలస్యం అవుతుందని ఎస్ఐ అశాసనం వ్యక్తం చేశారు. అయితే వినయ్ టీడీపీ సానుభూతి పడ్డనే కారణంతో విషయాన్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బాలిక బంధువులు మండిపడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపు మనవరాల వయసులో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధులపై ఆత్కూరు పోలీసులు సోమవారం ఫోక్సో కేసు నమోదు చేశారు. ఉంగుటూరు మండలం నారాయప్పారావుపేటకు చెందిన నిమ్మకూరు రత్నం 76 ఏళ్ళు ఇంటి ముందన్న ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికను పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ముంచుకొస్తున్న ముందు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరో 19 వాహనాలు బైకును తప్పించాయి. ఒక్క వీకావేరి బస్సే బైక్ని ఈడ్చుకెళ్ళింది. దీనికి డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణం. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పలు అంశాలపై పోలీసుల సందేహం. తెల్లవారుజామున 2:45కి డివైడర్ని కొట్టింది ద్విచక్ర వాహనం. రోడ్డుకు అడ్డంగా పడ్డ బైక్ తర్వాత అదే దారిలో లారీలు బస్సులు బైక్ పై నుంచి వెళ్ళింది. బస్సు ఒక్కటే బైక్ కనిపించలేదా అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇవాళకి కూడా నీచ పత్రిక నిరూపించుకునేది ఏంటంటే మద్యం తాగటం వల్ల నమ్మకం రాయలేదు. ఇవాళకి కూడా వీళ్ళు జర్నలిజం చేస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు అన్నది ఆలోచించుకోవాలి. లేకపోతే టెండర్లలో మార్కుల మతలబు అంటూ ఆ కంపెనీలకు అనుగుణంగా నిబంధనలు రూపకల్పన ప్రజెంటేషన్ మార్కులే కీలకం. ఓకే అన్న కంపెనీలకు కాంట్రాక్టులు, ఇతర కంపెనీలపై డిస్క్వాలిఫై ముద్ర. QCBSలోనే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్, ఫీడ్ అంబులెన్స్లు, సిటీ స్కాన్ సేవలను ఇదే విధానం. కొన్ని ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ దక్కాలంటే అధికారుల దగ్గర మంచి మార్కులు కొట్టాలి. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారికి కాంట్రాక్ట్ వస్తుంది, లేకంటే అంతే సంగతులు. మరి కాంట్రాక్ట్ కోసం మార్కులు ఎలా సంపాదించాలి, ఎక్కడే అసలు మతలబు దాగుంది. అధికారులు చలవ ఉంటేనే మార్కులు వస్తే ముందుగా ఫిక్సింగ్ చేసుకున్న వారికి కాంట్రాక్టులు ప్రస్తుతం ఆరోగ్య శాఖలో చాలా వరకు ఈ మార్కుల విధానంలోని కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో వర్కుల కోసం L1 విధానంలో టెండర్లు పిలవడం సాధారణం. టెండర్లో తక్కువ మొత్తానికి కోట్ చేసిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు ఈ మధ్యకాలంలో కొన్ని శాఖల కాంట్రాక్ట్ సంస్థలకు పరీక్షలు పెడుతున్నారు. ఇదే క్వాలిటీ కాస్ట్ బేస్డ్ సిస్టమ్ QCBS అంటూ సంచలన వార్తని హైలైట్ చేసింది. అయితే మద్యం స్కామ్ కేసులో కసిరెడ్డి ప్రాసిక్యూషన్ గ్రీన్ సిగ్నల్. ఐటీ సలహాదారు హోదాలో ప్రభుత్వం నుంచి జీతబత్యాలు. దీంతో ప్రాసిక్యూట్ చేయడానికి సర్కారు అనుమతి తప్పనిసరి. ఈ దిశగానే కోట ప్రభుత్వ నిర్ణయం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రాష్ట్రం కోసం బాబు స్వార్థం అంటూ రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని ధోరణి. వాజ్పేయి హయాంలో అత్యధిక లబ్ధి, భారీగా ప్రాజెక్టులు, నిధులు, గ్రాంట్లు. ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టులో 40%, ఏపీకి 30% గ్రాంట్ 100%గా మార్చుకున్నారు. ఆయన సామర్థ్యం, రాజకీయ చతురత్వం ఉమ్మడి రాష్ట్రానికి ప్రయోజనం. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి గార్గ్ వెల్లడి. నో మినిస్టర్లో ఆసక్తికర అంశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే
స్పీడ్ పెరిగింది అంటూ పారిశ్రామిక ప్రగతిలో ఏపీ జోరు, మోడీ వేగానికి చంద్రబాబు తోడు, మేక్ ఇన్ ఇండియాలో ఏపీ కీలకం, ఉత్పత్తి కేంద్రాలకు 3 పారిశ్రామిక కారిడార్లు, పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సిద్ధం, కర్నూలులో ప్రపంచంలోని అతిపెద్ద డ్రోన్ సిటీ, కొప్పర్తిలో మారనున్న సీమ ముఖ చిత్రం, జగన్ ప్రభుత్వంలో కాలయాపనతోనే సరి, కృష్ణపట్నం టెండర్లకు 3 ఏళ్లు పట్టింది, కూటమి వచ్చాక విధాన నిర్ణయాల్లో వేగం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పట్టుమని 15 మంది లేరే అంటూ రాష్ట్రంలో 12,912 ఏకోపాధ్యాయ స్కూళ్లు, మొత్తం పాఠశాలలో సగటు 138 మంది, 24-25 యుడైస్ నివేదికలు వెల్లడి, జగన్ పాలన జీవో 117తో విలీన ప్రక్రియ, దీంతో ప్రైవేట్ బాట పట్టిన విద్యార్థులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ కూడా నీచాతి నీచ జర్నలిజం అనేది ఇదే. అప్పుడు ఆ ఏకోపాధ్యాయ పాఠశాలలు నడిచినాయి, గవర్నమెంట్ స్కూల్స్ నడిచినాయి, దాంట్లో విలీనాలు నడిచినాయి, దాంట్లో విడదీసినటువంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు అదంతా దాదాపు 2.5-3 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారంటే ఆ వార్తను తీసేసి పాతది అప్పుడెప్పుడో జరిగింది అన్నటువంటి కోణంలోనే రాసుకొచ్చేటటువంటి నీచాతి నీచ జర్నలిజం అయితే కొనసాగుతూ ఉంది. లేకపోతే నిర్లక్ష్యం ప్రాణాంతకం అంటూ కలవరపెడుతున్న రహదారి ప్రమాదాలు, సగటున ఏటా 20,000కు పైగా యాక్సిడెంట్లు, 12 ఏళ్లలోనే 87,341 మంది మృత్యువాత, గాయాల పాలైన వారు మరో 2,68,871 మంది, కనీస చర్యలు చేపట్టిన పోలీసు రవాణా శాఖలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అంత్యక్రియలకి వచ్చి ప్రమాదం బారిన కర్నూలు బస్సు దొరకట్లో మృతి చెందిన గోళ్ల రమేష్ సహా 4 కుటుంబ సభ్యులు, వీరి అంత్యక్రియలకు వచ్చిన బంధువులు బెజవాడకు తిరుగు ప్రయాణంలో పేలిన కారు టైర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.